మా పక్కింటి అమ్మాయి అయితే 9th మంత్ ప్రెగ్నెంట్. తన కాన్పు కోసం అయితే పుట్టింటికి వెళ్తుంది ఈ రోజు ఉదయాన్నే నన్ను అడిగింది, అక్క బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేస్తారు అని. నేను రెసిపీ చెప్తూనే ఆలోచించాను, తనైతే ప్రెగ్నెంట్ కదా, తన చేత్తో తను వండుకొని తినడం కంటే ఎవరన్నా వండిస్తే ఇష్టంగా తింటారు అని వెంటనే తనకు చెప్పాను, నువ్వైతే ఏం వండకు, నేనే వండిస్తాను, నువ్వు మీ పుట్టింటికి వెళ్లే లోపు వండిచ్చేస్తానని అయితే చెప్పాను. మా అమ్మ కూడా చెప్పేది, కడుపుతో ఉన్న వాళ్ళ కోరికలు తీరిస్తే వాళ్ళకి చాలా మంచిదని. నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా నాకు ఏం కావాలన్నా ఎవరో ఒకరు చేసి పెట్టేవాళ్ళు. అసలు అయితే ఈ బ్రెడ్ ఆమ్లెట్ బయట కూడా దొరికిద్ది, కానీ మనం ఇంట్లో చేసుకున్నంత హైజీనిక్ గా ఉండదు కదా. మెయిన్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు చాలా హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి. సో అమ్మాయి కోసం అయితే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ చేస్తున్నాను. ఈ కోరికేం పెద్ద కోరికేం కాదు, అలా అని కాస్ట్లీ కూడా కాదు, చాలా చిన్నది కదా, చాలా ఇష్టంగా తింటుందని అయితే చేస్తున్నాను. అయిపోయిన తర్వాత తీసుకెళ్లి తనకైతే ఇచ్చాను. కరెక్ట్ గా అప్పుడే వాళ్ళ పుట్టింటికి బయలుదేరింది, బాక్స్ లో పెట్టి తీసుకెళ్తుంది. బేబీ పుట్టాక 5వ నెలలో ఇంటికైతే వస్తుందంట. ఫైనల్ గా కాన్పుకి పుట్టింటికి బయలుదేరింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.